ట్వీట్ చేయకూడదు కదా, ట్వీట్ చేశారులే, ట్వీట్కి అంత ఉండదు, ఎవరు నాయకులు పంపించకూడదు కదా, సైలెంట్గా ఉండడం కాదు. కాకపోతే రాజకీయం చేయడం రాదు మనిషికి, అదే సమస్య. రాజకీయం చేయాలనుకోవట్లేదు దాన్ని, రాజకీయం చేయడం రాదు. ఓ పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీ CEO లాగానే బిహేవ్ చేస్తాడు అంతే. ఒక రకంగా అధికార పక్షానికి కూడా ఇటువంటి చేయడం వల్ల మైలేజ్ తగ్గుద్దా? అది భవిష్యత్ తెలుస్తుంది. ఇట్లాగే కంటిన్యూ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఎవరు అడగకుండానే సింపతి రావాలి అవతల వాళ్ళకి. అంటే బాబు గారికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చూస్తా ఉంటే ప్రత్యర్థికి మైలేజ్ రాకూడదని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనేది. ఈయన ఏమన్నా కార్యకర్తలను జోకొట్టడానికో బుజ్జగించడానికో టీడీపీ నాయకుల కోసం తమ్ముళ్ళ కోసం చేస్తున్నారా, లేదంటే ఈ కంటిన్యూ చేసే ఉద్దేశం కనిపిస్తుంది? లేదు, ప్రతీకార టీం అయితే పర్ఫెక్ట్గా నడుస్తుంది, అక్కడ స్పష్టంగా కనబడుతుంది అది. ఎందుకంటే ప్రతీకారం జరుగుతున్నప్పుడు పోలీసులు కేసులు తీసుకోవట్లేదంటే అర్థం ఏంటి? మామూలుగా అయితే కనుక ఏదో ప్లాన్ లేదు అనుకుంటే వేరు, పోలీసులు కేసు తీసుకోవద్దు అనే ఆర్డర్ రాకుండా ఎందుకు తీసుకోవట్లేదు? విధ్వంసాలు జరుగుతున్నా. రెడ్ బుక్ లో పేజీలు స్టార్ట్ అయిపోయినాయా, అంతే, టర్న్ అవుతున్నాయా?